వంకాయ కర్రీ ఎలా చేసినా సరే అసలు పర్ఫెక్ట్గా కుదరదు. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. తినని వారు కూడా చాలా ఇష్టంగా తింటారు. లో ఫ్లేమ్లో ప్యాన్ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుని కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. మరో బౌల్లో వాటర్ యాడ్ చేసుకొని ఉప్పు పసుపు వేసుకొని వంకాయని కట్ చేసుకోండి. వంకాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నా సరే కూర వండేటప్పుడు ఈ ప్రాసెస్ చేయకపోతే టేస్ట్ అనేది అంత పర్ఫెక్ట్గా కుదరదు. ఆనియన్స్ని ఫ్రై చేసుకుంటూ మరోవైపు వంకాయలు కట్ చేసుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్గా కుదురుతుంది. చాలామంది ముందే కట్ చేసి వాటర్లో ఉంచేస్తారు. అలా చేయడం వల్ల వంకాయలో టేస్ట్ అనేది పోతుంది. అందులోనే ఉప్పు పసుపు యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వండి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో జరగాలని గుర్తుపెట్టుకోండి. మిక్సీ జార్లో కానీ రోల్లో కానీ అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకొని కచ్చాపచ్చగా దంచుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని కట్ చేసుకున్న టమాటా ముక్కలను యాడ్ చేసుకొని అలాగే అందులో కారం యాడ్ చేసుకొని మగ్గిన తర్వాత కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోండి. 15 minutes పాటు లో ఫ్లేమ్లో కర్రీ మంద కాదని పక్కన కూర్చోండి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.